ఈయన ఏం చేశాడంట? ఆ తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములు కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలు నేష్టాను పేరు పెట్టెను. సో పూజించేస్తున్నారు దాన్ని. అలాంటి ఆయన్ని చూడండి 5వ వచనంలో, అతడు యెజ్రెయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. దేవుని యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను ప్రదర్శించిన వాడు. హిజ్కియా మామూలు కాదు, అలాంటి వాడు కాదు. భక్తిపరుడు, అంతకు మించిన విశ్వాసం గలవాడు. విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడిన వాడు హిజ్కియా. అలాంటి హిజ్కియా చూడండి, విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒక్కడును కూడా లేడంట. సాటైనోడు లేడు. అబ్బా వీడికి సాటైనోడు ఎవడు లేడంటారు చూసారా? అంటే యోధారాజు లిస్టులో ముందు పెడితే అందులో మొట్టమొదటి స్థానంలో ఉన్నవాడు. విశ్వాసంలో కానీ భక్తిలోను భయంలోను ముందు వరుసలో ఉన్నవాడు హిజ్కియా. ఒక్కడు కూడా లేడంట నిజంగానే. అంతేకాదండి చూడండి 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక. మోషే ఇచ్చిన ధర్మ అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నవాడు, దేవుని హత్తుకున్నవాడు. అంకుల్ తిమోతి కూడా దేవుణ్ణి హత్తుకుని ఉన్నాడుగా. కనుకనే మరి అంకుల్ నిజంగా ఆ స్థితిలో ఉన్నా కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఈరోజు కూడుకు పెట్టించుకున్నారంటే చాలా అసలు విశ్వాసం. నా క్రీస్తు నన్ను స్వస్థపరుస్తాడు, నా క్రీస్తు నన్ను లేవనెత్తాడు, నన్ను బాగు చేస్తాడో, నన్ను నడిపిస్తాడో హిజ్కీలాగా విశ్వాసం ఉంచాడు అంకుల్ నిజంగా. హిజ్కియా చూడండి ఎంత అద్భుతంగా దేవుని హత్తుకున్నాడంట. ఇంకా చాలండి, ఇంకా హత్తుకుంటే దేవుని హత్తుకున్నవారు, క్రీస్తుని హత్తుకున్నవారు అద్భుతంగా స్వస్థతను అందుకున్నారు నిజంగా. చనిపోయినా తిరిగి బ్రతికిన వారు ఉన్నారు నిజంగా.